హాయ్ పీపుల్, ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా అంటే హ్యావ్ సక్సెస్ఫుల్లీ డన్ మై 75 హార్డ్ అని. హాయ్ పీపుల్, హాయ్ పీపుల్, హాయ్ పీపుల్, హాయ్ పీపుల్, హాయ్ పీపుల్, హాయ్ పీపుల్. ఇట్స్ డే 1 of day 2, day 4 of day 5, day 9 of day 27, day 31, day 34, day 35, day 43. It's my day 58 of day 66, day 67 of my 75 hard challenge. Of my 75 hard, 75 hard. My 75 hard, of 75 hard, of my 75 hard, of my 75 hard, of 75 hard. Hi people, it's day 75 of 75 hard. నేను 75 హార్డ్ జర్నీ స్టార్ట్ చేసింది నన్ను నేను చేంజ్ చేసుకోవడానికి. కానీ నిజం చెప్తున్నా, ఇట్స్ ద బెస్ట్ థింగ్ ఐ హావ్ ఎవర్ డన్. హియర్ ఇస్ మై ఫుల్ జర్నీ. కొంచెం పెద్దగా ఉంటుంది కానీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొంచెం టైం తీసుకొని చూడండి. ఈ వీడియోలో ఐఎమ్ పుట్టింగ్ టుగెదర్ ఆల్ మై 75 హార్డ్ జర్నీ. అంటే ఎవ్రీ వీక్ ఐ రికార్డెడ్ మై సెల్ఫ్, హౌ ఐ ఫెల్ట్, ద హైస్, ద లోస్, ద ప్రోగ్రెస్. అండ్ ఇన్ బిట్వీన్ ఆల్ దిస్ I'll talk about my workouts, my diet plan and all the other interesting stuff. Interesting parts ante first part lo I'll talk about na 75 rules. 5 rules, how did I manage them and how did I do them అని మాట్లాడతా. కానీ second part, that is the most interesting part, that is I'll talk about my sacrifices, difficulties and my progress, na measurements, how did my body shaped and what I'm going to do next after my 75 hard అని. Let's go. Actually రేపు స్టార్ట్ చేయబోతున్నా. I know it's a difficult thing to do. ఎందుకు చేస్తున్నా? బేసిక్గా టు బీ ఫిట్ యాజ్ ఆల్వేస్ అండ్ టు గెట్ మై డిసిప్లిన్ బ్యాక్. సో ద ఫస్ట్ థింగ్ ఐమ్ గోయింగ్ టు డూ ఇస్ ఈ జుట్టు తీసేపోతున్నా. చాలా ఎక్కువైపోయింది. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిస్టర్బింగ్. సో ఐమ్ గోయింగ్ టు కట్ మై హెయిర్. యా పీపుల్, దిస్ ఇస్ మై హెయిర్ కట్. టుమారో ఈస్ గోయింగ్ టు బి మై day 1. సో I hope I'll enjoy this journey and with me you also will enjoy this journey. So let's go. Day 1 కన్నా ముందు let me tell you 75 hard లో first rule, my first workout, volleyball. అసలు why did I choose it అని. I'll start by saying in volleyball ని మెయిన్ వర్కౌట్ గా చూస్ చేసుకోవడానికి రీజన్ I'm a player. And దానికన్నా ఇంపార్టెంట్, this is the only game I can play every day for my whole life. వాలీబాల్ నేను 11th క్లాస్ లో నేర్చుకున్న గేమ్. ఇప్పటి వరకు అదే గేమ్, నో ఇంప్రూవ్మెంట్. సో ఐ టుక్ దిస్ ఛాన్స్ టు ఇంప్రూవ్ ఇట్. మీ బీయింగ్ ఏ సెటర్, దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ కొన్ని కొత్త పొజిషన్స్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేశా. ఐ లెర్న్డ్ హౌ టు స్పైక్ అండ్ హౌ టు బి ఏ లిబ్రో కూడా టీమ్ లో. ఎనీ డే ఐ ఫీల్ నువ్వు ఒక గేమ్ చూస్ చేసుకుంటున్నావు అంటే ఒక సింగిల్ పర్సన్ గేమ్ కన్నా ఒక టీమ్ గేమ్ చాలా బెటర్. అలాంటి ఒక ప్రాపర్ టీమ్ గేమ్ లో కాంపిటేటివ్నెస్ ఉంటుంది, టీమ్ స్పిరిట్ ఉంటుంది. అప్పుడే మనం మన లిమిటేషన్స్ పుష్ చేసుకుంటాం టు బీ బెటర్ దెన్ ఎవ్రీ వన్ ఇన్ ద కోర్ట్. వాలీబాల్ లో ఎవ్రీ సర్వ్, ఎవ్రీ సెట్ అండ్ ఎవ్రీ పాయింట్ took me to the best version of myself. What I am today is totally because of this game. నా జర్నీలో ఫస్ట్ 3 days were చాలా ఈజీ, కానీ ఈవెన్ దెన్ ఐ ఫౌండ్ సమ్ ఇష్యూస్ విత్ మై సెల్ఫ్. ఏంటో చూద్దాం, లెట్స్ గో. Day 3 of my 75 hard అంటే చాలా ఈజీ ఉండే. నాకు వర్కౌట్స్లో కష్టం అనిపించలేదు, బికాజ్ ఐ కీప్ డూయింగ్ ఇట్. నాకు ఇష్యూ అనిపించలేదు. మార్నింగ్ వర్కౌట్, ఈవినింగ్ వర్కౌట్. ఫుడ్ కూడా ప్రాపర్ డైట్ తీసుకుంటున్నా. ఐఎమ్ హ్యావింగ్ ప్రాపర్ డైట్. ఇట్లా బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, లంచ్, స్నాక్, డిన్నర్ ఏమీ ఐమ్ నాట్ ఈటింగ్ బయట ఫుడ్. ఇట్లా ప్రాపర్ కంట్రోల్లో తింటున్నా, డైట్ ఫాలో అవుతున్నా. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఐ డోంట్ నో, బికాస్ ఆఫ్ వాటర్ ఆర్ సంథింగ్ ఐఎమ్ స్టిల్ ఫీలింగ్ హెవీ. ఇంకా నాకు ఇలా వెయిట్లెస్నెస్ అనిపించట్లేదు, ఈవెన్ దో ఐఎమ్ డూయింగ్ దిస్ మచ్ ఆఫ్ వర్కౌట్, ఇంత డైట్ ఫాలో అవుతున్నా. ఐ హోప్ ఇట్స్ బికాస్ ఆఫ్ వాటర్. నా వెయిట్ చెక్ చేసుకోలేదు నేను ఇంకా. 1 week అయ్యాక ఐ విల్ చెక్ ఏంటి సీన్ ఏంటి అని. నాకు ఫస్ట్ వర్కౌట్స్ వర్ వెరీ ఈజీ, కానీ చూసింగ్ మై సెకండ్ వర్కౌట్ వాజ్ ద మోస్ట్ టఫెస్ట్ థింగ్. సెకండ్ వర్కౌట్ నాకు ఎప్పుడూ టఫే. అండ్ ఐ ఆల్సో నో మజిల్ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్ అని. అందుకే ఐ చూస్ టు గో టు కల్ట్ గ్రూప్ క్లాసెస్. నేను జిమ్ లో ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ సూపర్ గుడ్, నా పర్ఫార్మెన్స్, నా ప్రోగ్రెస్, నా రెప్స్. కానీ అదే జిమ్కి వెళ్ళడానికి నాకు చాలా మోటివేషన్ అండ్ పుష్ కావాల్సి వచ్చేది. అందుకే ఐ స్టార్టెడ్ ఫైండింగ్ అవుట్ different things to do for second workout. వాటిలో ఫస్ట్ థింగ్ వాస్ పికిల్ బాల్. ఈ గేమ్ ఇండస్ట్రీలో చాలా కొత్తది, కానీ మై ఫ్రెండ్స్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ గేమ్ ఆడడానికి. అలా ఆడుతూ ఐ ఫౌండ్ ఎ సీరియస్ ఆపర్చునిటీ ఇన్ ద గేమ్ టు లెర్న్ అండ్ టు ప్లే టు ఎ లెవెల్ వేర్ ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. దీస్ గేమ్స్, ప్లేయింగ్ విత్ మై ఫ్రెండ్స్, kept me alive after a very long tiring day. Let me tell you about running. ఈ జర్నీలో నేను రన్నింగ్ స్టార్ట్ చేసిన ఓన్లీ రీజన్ నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవడానికి. I also want to see and check my performance and stamina in long distance runnings. నేను mostly 5K run కెళ్ళా and I always wanted to make my time better there. Starting లో I got a time of 33 minutes.
కానీ ఎండ్కి వచ్చేసరికి ఐ బ్రాట్ ఇట్ టు 29 minutes. ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ మోర్ బెటర్ ఇలానే. అండ్ నౌ ఐ టెల్ యూ అబౌట్ మై ఫేవరెట్ సెకండ్ వర్కౌట్, దట్ ఈస్ బ్యాడ్మింటన్. ఈ జర్నీ స్టార్ట్ చేసే ముందు నాకు చాలా బేసిక్స్ వచ్చు బ్యాడ్మింటన్, కానీ రెగ్యులర్ గా ఆడి ఆడి ఐ ఫీల్ ఐఎమ్ గుడ్ అట్ ఇట్ నౌ. నాకు ఒక మంచి వర్కౌట్ కి క్రైటీరియా ఏంటంటే నా డ్రెస్ మొత్తం ఫుల్ స్వెట్ తో నిండిపోవాలి. అండ్ దిస్ గేమ్ విల్ హెల్ప్ మీ డూ ఇట్ పర్ఫెక్ట్ గా. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటది నేను నా వర్కౌట్స్ కంప్లీట్ చేయడానికి ఏది పడితే అది చేశా. బికాస్ ఆఫ్ దాట్ నౌ ఫిట్నెస్ ఫీల్స్ మోర్ లైక్ ఏ లైఫ్ దెన్ వర్క్. అండ్ జస్ట్ అలా నా వీక్ 1 అయిపోయింది. 1 week అయిపోయింది 75 hard ఛాలెంజ్తో. అండ్ ఈరోజు వెయిట్ చెక్ చేసుకోవాలి. లాస్ట్ టైం చెక్ చేసుకున్నప్పుడు ఇట్ వాజ్ 98 ఫస్ట్ డే రోజు. టుడే ఐ విల్ సీ హౌ మచ్ ఇట్ ఇస్. ఈ 1 week లో నేను జస్ట్ 1 kg లాస్ అయ్యా, కానీ ఈ హోల్ జర్నీ మొత్తంలో ఎంత లాస్ అయ్యా చూద్దాం. లెట్స్ గో. నేను మెయిన్ గా ఛాలెంజ్ స్టార్ట్ చేసిందే దీనికోసం. ఎవ్రీ వీక్ నా వెయిట్ చెక్ చేసుకునేటోడిని అండ్ ఐ హ్యాడ్ సీన్ కన్సిస్టెంట్ డ్రాప్. అంటే నాట్ మోర్ నాట్ లెస్, కానీ సమ్వేర్ ఇన్ బిట్వీన్ అసలు వెయిట్ తగ్గలేదు. ఐ వాజ్ ద సేమ్, మేబీ బికాస్ మై వర్కౌట్స్ వేర్ ఇన్ఎఫిషియంట్ అండ్ ఎనీ అదర్ రీజన్, కానీ ఐ డెంట్ స్టాప్ వర్కింగ్ అవుట్. ఐ వాంటెడ్ టు కమ్ టు 85, నాట్ లెస్. ఐ కేమ్ టు 87.1. సెకండ్ వీక్ కి నా వెయిట్ లో ఇంప్రూవ్మెంట్ చూడడం స్టార్ట్ చేసా, కానీ అదే సెకండ్ వీక్ కి I started finding out difficulties in 75 hard. ఈ రోజుతో ఐఎమ్ 2 weeks into the challenge అండ్ మళ్ళీ ట్యూస్డే వచ్చింది. ఐ హావ్ టు చెక్ మై వెయిట్. లాస్ట్ టైం ఐ వాజ్ సో అన్హ్యాపీ. లెట్స్ గో సీ టుడే అసలు నా వెయిట్ ఎంత ఉంది, నా ఎఫర్ట్స్ ఏమవుతున్నాయి అని. గెస్ వాట్, లాస్ట్ వీక్ చెప్పా కదా ఐ వాజ్ సో అప్సెట్. అంటే B-1 ఐ వాజ్ మై వెయిట్ జస్ట్ 1 kg తగ్గింది. 98 ఉంటే 97కి వచ్చింది. దిస్ టైమ్ ఇట్ ఈస్ 94.9. అంటే ఐఎమ్ 95. అంటే 2 weeksలో 4 kgs తగ్గా. అండ్ దిస్ 2 weeks వర్ ప్రెటీ హార్డ్. అసలు ఈజీ లేకుండే. సమ్ టైమ్స్ మార్నింగ్ వర్కౌట్ చేయకుండా, నేనైతే లిటరలీ మార్నింగ్ వర్కౌట్ మిస్ అయినాను. ఈవినింగ్ ఐ హ్యాడ్ టు డూ 2 workouts. నిమజ్జనం కొంచెం మేనేజ్ చేయడం కష్టం ఉండే. క్రేవింగ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి. షాపింగ్ మాల్స్కి వెళ్తున్నా, ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నా, బట్ ఐఎమ్ స్టిల్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. ఐ మీన్ డిఫికల్టీస్ ఏంటో మీకు అర్థమయ్యాయి, కానీ నా డైట్ లో ఆ డిఫికల్టీస్ నాకు రాకుండా ఐ హ్యాడ్ సమ్ వెరీ గుడ్ సపోర్ట్. ఈ ఛాలెంజ్ లో ద మోస్ట్ టఫెస్ట్ థింగ్ వాజ్ టు టేక్ ఏ ప్రాపర్ డైట్. నేను నా ఫుడ్ ఇంటేక్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే నా స్టమక్ ఫుల్ అవ్వాలి అండ్ నా న్యూట్రిషన్ కూడా ఇన్ పాయింట్ ఉండాలి. ఈ జర్నీలో మోస్ట్ గా అన్ని నాకు నేను ఓన్ గా చేసుకొని ఉంటా, కానీ నా డైట్ ప్రాపర్ అవ్వడానికి ద ఓన్లీ రీజన్ ఇస్ మై మామ్. మా మమ్మీ అయితే నా కోసం రోజు డిఫరెంట్ గా, టేస్టీగా అండ్ హెల్దీ రెసిపీస్ ట్రై చేసేది, so that I don't get bored of the regular food and I can stay on track. This video is not just to show progress, but a gratitude towards food, the process and the people who stood by me. మీకు ముందు చెప్పిన డిఫికల్టీ లెవెల్స్ డే 20కి ఇంకా ఇంక్రీజ్ అయిపోయాయి. I started getting irritated with what I'm doing. ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్కి వచ్చేసా. ఐఎమ్ ఇన్ మై 28th day అండ్ స్టార్టింగ్లో ఉన్నంత జోష్ ఆర్ ఆ ఇంపాక్ట్ ఉండట్లేదు. ఐఎమ్ జస్ట్ ఇట్లా రోబోలాగా చేస్తున్నా అండ్ ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్. అసలు వర్కౌట్ చేయాలి కదా అని వర్కౌట్ చేస్తున్నా, డైట్ ఫాలో అవ్వాలి కదా అని డైట్ ఫాలో అవుతున్నా, బుక్ చదవాలి కదా అని బుక్ చదువుతున్నా. అంటే అన్నీ ఒక స్టేట్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఛాలెంజ్ ఆపేయకూడదు కాబట్టి ఐ హ్యావ్ టు కంటిన్యూ అనే స్టేజ్కి వెళ్ళిపోయా. స్టార్టింగ్లో ఇట్ వాజ్ లైక్ వర్కౌట్ చేయాలి, మంచిగా బాడీ డెవలప్ అవుతుంది, బుక్ చదవాలి, తెలుగు వస్తుంది, ఇలా ఉండే. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్ ఈ 20 daysలోనే. ఇట్స్ గెటింగ్ టఫర్. ఐ నీడ్ సమ్ మోటివేషన్. ఇంకా మోటివేషన్ కావాలి నాకు. అండ్ ఇట్స్ ట్యూస్డే అగైన్. ట్యూస్డే అంటే ఐ హావ్ టు చెక్ మై వెయిట్. అండ్ ఈసారి చాలా లో కాన్ఫిడెన్స్ ఉంది. లైక్ ఐ విల్ రెడ్యూస్ వెయిట్ అని చాలా లో కాన్ఫిడెన్స్ ఉంది. ఐ థింక్ ఐ విల్ ఇంక్రీజ్ వెయిట్ అనిపిస్తుంది. ఏమో నాకు ఆ లైట్ ఫీలింగ్ రావట్లే. ఈ వీక్ వెయిట్ చెక్ చేసుకోవడానికి వెళ్ళాం కదా, ఐఎమ్ 94.3. చూసారా, తెలిసిపోతుంది వెయిట్ తగ్గామా లేదా అంటే. యూ విల్ గెట్ దట్ గట్ ఫీలింగ్. ఆ బాడీ లైట్ వెయిట్ అవ్వదు. ఐ డోంట్ నో వై, బట్ విల్ స్టిల్ కంటిన్యూ టు డూ ఇట్. ఈ 3 weeks, ఐ థింక్ దిస్ ఇస్ మై 3rd week అండ్ 21 days కదా, 3rd week అండ్ ఐ హావ్ రెడ్యూస్ 4 kgs. అంటే 4 kgs ఇస్ నైస్, కానీ ఐ కుడ్ డూ బెటర్. ఏంటంటే ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ నాట్ టు లూజ్ మై ఇంట్రెస్ట్. ఇట్లా ఫుల్ డైట్ చేసి, ఆకలితో పడుకొని, లేచి, జర్నీ చేసి, ఫిట్నెస్ చేసి, టైర్డ్ ఉండి, సోర్ ఉండి, ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఏం చేసినా సరే నాకు చేయాలని ఇంట్రెస్ట్ రావాలి,
అనే థాట్తో చేస్తున్నా. అంటే ప్రాపర్ డైట్ తీసుకొని ప్రాపర్ వర్కౌట్ చేసుకుంటూ నాకు ఇంప్రూవ్మెంట్ కోసం స్లో ప్రాసెస్ చేస్తున్నా. సో దట్ 75 days ఇస్ సో లాంగ్. ఇంకా 55 days ఉంది మనకి. సో వీ హ్యావ్ టు డూ ఇట్, విల్ డూ ఇట్. డిడ్ యూ గెట్ ఇట్? ఈ జర్నీలో నాకు నేనే ఇరిటేషన్ తెప్పించుకుంటున్నా, కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐఎమ్ సెల్ఫ్ మోటివేటింగ్ మై సెల్ఫ్, అండ్ దట్ వాస్ ద బెస్ట్ థింగ్ ఈ జర్నీలో నాకు. నౌ జస్ట్ లిసన్ టు సమ్ డిఫికల్టీస్ అండ్ సాక్రిఫైసెస్ ఐ ఫేస్డ్ ఈ జర్నీలో. మీరు ఈ జర్నీలో నా ప్రోగ్రెస్ పిక్ చూసుంటారు, కానీ నాట్ మై సాక్రిఫైసెస్ అండ్ డిఫికల్టీస్. ఈ 75 daysలో ఐ హ్యాడ్ మెనీ డేస్ వేర్ ఐ వాజ్ సోర్, టైర్డ్ అండ్ మెంటలీ డ్రైన్డ్, కానీ ఐ స్టిల్ హ్యాడ్ టు గో టు వర్క్అవుట్. వాట్ డూ యూ థింక్ వాజ్ ద మోస్ట్ హార్డెస్ట్ పార్ట్ ఇన్ 75? The hardest thing was to say no. I went out with friends but couldn't eat what I loved. నాకు వాళ్ళు తింటుంటే స్మెల్ కూడా వచ్చేది, కానీ ఇట్ వాస్ సో టఫ్ టు సే నో అండ్ స్టే కన్సిస్టెంట్. ఈ జర్నీలో దెర్ వాజ్ దిస్ వన్ డే నాకు లెగ్ ట్విస్ట్ అయింది, అండ్ జస్ట్ 10 days ఉండే నా జర్నీ అయిపోవడానికి, కానీ ఐ కుడెంట్ డూ వర్క్అవుట్స్ బికాస్ ఆఫ్ దట్. బట్ ఐ హ్యాడ్ టు వాక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సో దట్ ఐ జస్ట్ కంప్లీట్ మై వర్క్అవుట్స్ ఫర్ 2 days. నేను స్టార్ట్ చేసే ముందే నాకు తెలుసు ఐ హ్యాడ్ టు కమ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ టు చేంజ్ మై సెల్ఫ్. ఈ జర్నీలో నేను చాలా డ్రైన్ అవుట్ అయిపోతున్నా రోజు సేమ్ థింగ్స్ చేసి, అండ్ ఐ హ్యాడ్ టు సే టు మై సెల్ఫ్ లూజింగ్ వెయిట్ ఇదే చాలా స్లో ప్రాసెస్, జస్ట్ స్టే కన్సిస్టెంట్ అని. హాయ్, ఇట్స్ మై డే 28 75 హార్డ్లో, అండ్ ట్యూస్డే కాబట్టి ఐ వెంట్ అండ్ చెక్ మై వెయిట్. ఐ టెల్ యూ అబౌట్ దాట్. కానీ దానికన్నా ముందు ఐ వాంట్ టు సే లైక్ ఇది నా 4th week. ఫస్ట్ 2 weeksలో ఉన్నంత జోష్ ఎనర్జీ లేదు ఈ సెకండ్ 2 weeksలో. ఐ డోంట్ నో, జస్ట్ చెక్ లిస్ట్ ఫిల్ చేయాలని చేస్తున్నాను, ఆ చెక్ లిస్ట్ కంప్లీట్ చేయాలని చేస్తున్నామో, కానీ ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్, కానీ ఆ జోష్, ఆ ఇంట్రెస్ట్, ఆ లైట్నెస్ రావట్లేదు బాడీలో. చేస్తున్నా, ఐ నీడ్ టు కాన్సన్ట్రేట్. అంటే ఇప్పుడు ఛాలెంజ్ కోసమే కాకుండా ఐ హ్యావ్ టు డూ ఇట్ సో దట్ మై బాడీ గెట్స్ బెటర్, అండ్ నా వెయిట్ కన్సిస్టెంట్గా తగ్గుతుంది. ఐఎమ్ 93.6 సంథింగ్. ఇట్స్ ఓకే, విల్ డూ గెట్ బెటర్. లెట్స్ గో. నేను ఇవన్నీ చేస్తున్నా, దెర్ వాజ్ దిస్ వన్ థింగ్ which kept my stomach full and me active the whole day. ఈ ఛాలెంజ్ లో I thought this was the easiest thing to do, కానీ a very big no. Completing a gallon of water, that is 4 liters approximately daily, was very tough. ఈ జర్నీ స్టార్టింగ్ లో అయితే నన్ను నేను చాలా సార్లు ఫోర్స్ చేసుకున్నా ఆ లాస్ట్ లీటర్ ని ఎండ్ ఆఫ్ ద డే కంప్లీట్ చేయడానికి. దిస్ హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ స్లోగా నాకు చాలా హెల్ప్ చేసింది నా రికవరీలో, మంచిగా ఫోకస్ చేయడానికి, నా బాడీని ఎనర్జెటిక్ గా ఫీల్ చేయించడానికి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా కీపింగ్ మై స్టమక్ ఫుల్. ఈ స్మాల్ హ్యాబిట్ బికమ్ ఎ వెరీ బిగ్ చేంజ్ నాకు ఈ జర్నీలో, అండ్ దిస్ హ్యాబిట్ విల్ స్టే ఆన్ విత్ మీ ఫర్ ఎవర్. ఈ జర్నీలో ఐ కమ్ టు ఏ స్టేజ్ వేర్ నా వెయిట్ చాలా కన్సిస్టెంట్ ఉంది త్రూ అవుట్ ద వీక్, కానీ ఐ సెల్ఫ్ రియలైజ్డ్ ఇట్ దట్ ఇట్స్ అ స్లో ప్రాసెస్ అండ్ ఐ స్టేడ్ పాజిటివ్. హాయ్, ఇట్స్ ట్యూస్డే అగైన్ అండ్ ఇట్స్ మై డే 49. నేను లాస్ట్ 3 weeks నుంచి ఆల్మోస్ట్ సేమ్ వెయిట్ ఉన్నా, అండ్ ఐ డోంట్ ఫీల్ ఓకే అబౌట్ ఇట్. కానీ ఇలాంటి జర్నీస్లో కన్సిస్టెంట్ వెయిట్ ఇస్ గుడ్ ఇనఫ్. ఐఎమ్ సో పాజిటివ్ అబౌట్ ఇట్. వెయిట్ పెరగట్లేదు కూడా, వెయిట్ తగ్గట్లేదేమో కానీ వెయిట్ పెరగట్లేదు కూడా. ప్రాపర్ అంటే ఐ హ్యావ్ టు బీ మోర్ క్యాలరీ డెఫిషియెంట్ అండ్ వర్కౌట్ పెంచాలి. ఐఎమ్ డూయింగ్ ఇట్ కన్సిస్టెంట్లీ, కానీ ఐ హ్యావ్ టు డూ దిస్ ఇన్ ద లాస్ట్ 25 days. అంతే మిగిలింది ఫర్ మై వర్కౌట్. సో ఐ హ్యావ్ టు డూ ఇట్ హార్డ్. ఇంకా ఈ 25 days ఐ హ్యావ్ టు బీ సో డిసిప్లిన్డ్, అండ్ కన్సిస్టెన్సీ కన్నా ఇంకా కొంచెం ఎక్కువ చేయాలి. మోర్ ఈజ్ రిక్వైర్డ్ బికాజ్ ఐ హ్యావ్ సమ్ గోల్ టు అచీవ్. ఐ వాంట్ టు రీచ్ 85 kgs బిఫోర్ దిస్ కంప్లీట్. సో దానికోసం ఐ హ్యావ్ టు వర్క్. నా మోటివేషన్ బూస్ట్ చేయడానికి ఐ స్టార్టెడ్ ఫైండింగ్ ప్రోగ్రెస్ ఇన్ మై డైలీ పిక్స్. ఒక చిన్న ఇంటిమేషన్, ద ఫోన్ ఐ వాజ్ యూజింగ్ హ్యాడ్ ఎ టెక్నికల్ ఇష్యూ, అండ్ దానివల్ల ఐ లాస్ట్ మోస్ట్ ఆఫ్ ద డేటా. సో విత్ వాట్ ఈస్ లెఫ్ట్, హియర్ ఇస్ ద అప్డేట్. ఎవ్రీ వీక్, ఎవ్రీ డే ఈ జర్నీ అయిపోయే వరకు ఐ టుక్ ఫొటోస్ ఆఫ్ మై సెల్ఫ్. నో ఫిల్టర్, నో పోజింగ్, నథింగ్, జస్ట్ ప్రాపర్ డిసిప్లిన్ ఆఫ్ హౌ ఐఎమ్ డూయింగ్ ఇట్. స్టార్టింగ్ లో ఐ డెంట్ సీ మచ్ చేంజ్ ఈ ఫొటోస్ లో, కానీ దెర్ వాజ్ దిస్ వన్ ఫైన్ డే వేర్ ఐ ఫౌండ్ ద చేంజ్ ఇన్ ద ప్రోగ్రెస్ పిక్స్. It was not about the abs, muscles or anything. It was this change which I wanted it, and I got it. 75 days, one decision repeatedly, and this is the consistency. డేస్ అయిపోతున్నాయి, కానీ నా సేమ్ వెయిట్ స్ట్రీక్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. అలానే ఐ కేమ్ టు ద లాస్ట్ 25 days ఈ ఛాలెంజ్ లో. నా డే 56 75 ఛాలెంజ్లో, అండ్ లాస్ట్ క్వార్టర్లో ఉన్నాం. ఈరోజు నా వెయిట్ 90. ఐ బిన్ చెప్తున్నట్టే అసలు ఏం మిస్ చేయట్లేదు. అంటే సమ్టైమ్స్ ఇంటెన్సిటీస్
తక్కువైపోతున్నాయి, కానీ ఐమ్ కన్సిస్టెంట్లీ డూయింగ్ 2 వర్కౌట్స్, ఫుడ్ డైట్ అన్నీ మెయింటైన్ చేసిన. కానీ లాస్ట్ 2-3-4 వీక్స్ నుండి, లాస్ట్ మ్యాక్సిమం 1 మంత్ నుండి ద వెయిట్ ఈజ్ సేమ్ అట్లనే ఉంది. నాకేం చేయాలో కూడా అర్థం కావట్లే. ఐ డోంట్ నో ఇంకా తగ్గడానికి కొవ్వు లేదా ఏంటి. ఐ నో ఇవన్నీ చెక్ చేసేటప్పుడు ఐ నీడ్ టు విజిట్ ఏ డైటీషియన్ ఆర్ ప్రాపర్ ఎక్స్పర్ట్ని. దిస్ ఐఎమ్ డూయింగ్ బై మై ఓన్ సెల్ఫ్ కాబట్టి ఐ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్ ఇప్పటికి. ఫర్ నౌ హ్యావ్ టు సీ ఇంకా 19 more days, 20 more days అంతే. ఇది అయిపోతే మై ఛాలెంజ్ విల్ బి డన్. అండ్ రోజు రోజుకి క్రేవింగ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. అండ్ ఐ రియలీ వాంట్ టు కమ్ టు 85 kgs అయిపోయేలోపు. బట్ ఐ డోంట్ నో, ఇట్స్ గెటింగ్ టఫర్. ఎంత ట్రై చేస్తున్నా, విల్ సీ. ఐల్ ట్రై అలాట్ పక్కా. నా ఛాలెంజ్లో ఏదైనా డిఫికల్టీ ఉంది అంటే దట్ ఈస్ రీడింగ్ ఏ బుక్ డైలీ. బికాస్ చదవడం నాట్ ఈజీ మనకి. ఈ 75 hour జర్నీ వాజ్ నాట్ జస్ట్ ఫిజికల్, ఇట్ వాజ్ మోర్ మెంటల్. దాంట్లో ఐ హ్యాడ్ టు రీడ్ 10 pages ఆఫ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్ డైలీ. ఈ ప్రాసెస్లో నేను కొన్ని బుక్స్ చదివా. వాటిలో కొన్ని చాప్టర్స్, కొన్ని లైన్స్ అండ్ కొన్ని స్టోరీస్ ఆర్ స్టిల్ ఇన్ మై మైండ్. కానీ మోస్ట్లీ ఇట్ వాజ్ జస్ట్ టు కంప్లీట్ ద ఛాలెంజ్. వీటిలో ఐ రెడ్ బుక్స్ లైక్ అటామిక్ హ్యాబిట్స్, ద సైకాలజీ ఆఫ్ మనీ అండ్ మెనీ మోర్. దీంతో ఐ నాట్ స్టాప్ దిస్. ఐ కంటిన్యూ దిస్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్ డైలీ. ఐ స్టార్టెడ్ గెటింగ్ హ్యాపీ. ఛాలెంజ్కి ఇంకా అయిపోవడానికి 10 days ఉన్నాయి. అండ్ ద కన్సిస్టెంట్ స్ట్రీక్ బ్రేక్ అయింది, వెయిట్ డ్రాప్ అయింది, అండ్ ఐఎమ్ అగైన్ మోటివేటెడ్. ఇట్స్ day 65, మళ్ళీ ట్యూస్డే వచ్చింది. కానీ ఐ కుడెంట్ చెక్ మై వెయిట్. ఇట్స్ వెడ్నెస్డే టుడే. నిన్న అండ్ మొన్న ఐ హ్యాడ్ ఎ లెగ్ ట్విస్ట్, సో 2 days ప్రాపర్ వర్కౌట్ చేయలేదు. ఐ వాక్డ్ ఇట్లా మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour, మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour. ఐ మిస్ దట్. టుడే వెయిట్ చేసుకున్నా అండ్ వెయిట్ చెక్ చేసుకున్నా. ఐఎమ్ హ్యాపీ. లాస్ట్ 3 weeks నుండి ఐ వాజ్ సాడ్ అబౌట్ నాట్ రిడ్యూసింగ్, బట్ యా, ఇట్ బికేమ్ బెటర్. అండ్ ఇంకా రేపటి నుండి జస్ట్ 10 days ఉన్నాయి. టుమారో విల్ బి day 66 అండ్ day 75కి 75 hard విల్ బి డన్. అండ్ ఈ 10 daysలో మై ఓన్లీ గోల్ వెయిట్ తగ్గాలి. ఐ వాంటెడ్ ఆల్వేస్ టు కమ్ టు 85 kgs. లెట్స్ సీ ఎంత దగ్గరకు వస్తామో ఆ గోల్కి అయిపోయేలోపు. ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేసాం, కానీ అయిపోయేలోపు చెక్ చేసుకోవాలి కదా ఫిజికల్గా ఎంత ఇంప్రూవ్ అయ్యాం మనం అని. ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు నేను 20 push-ups మ్యాక్సిమం తీయగలిగేవాడిని. బట్ నౌ ఇట్స్ లాస్ట్ డే కదా, ఐ వాంట్ టు చెక్ అసలు ఇప్పుడైనా తీయగలను. లెట్స్ గో. పుషప్స్ అయితే ఓన్లీ 20 తీసుకోగలిగా. ఐ వాంట్ ట్రై పులప్స్. స్టార్ట్ చేసే ముందు ఓన్లీ ఒక పులప్ కూడా తీసేటండి కాదు. నౌ ఐ విల్ సీ ఎన్ని తీయగలుగుతాను. అట్లీస్ట్ 1. పుషప్స్ అయితే ఐ కుడెంట్ డూ, సేమ్ చేయగలిగా 20. కానీ పులప్స్ అసలు ఐ వుడ్ డూ 0. నౌ ఐ ట్రై టు, మేబీ నాట్ పర్ఫెక్ట్, కానీ ఐ కుడ్ పుల్ మై సెల్ఫ్ అప్. ఐఎమ్ హ్యాపీ. నా జర్నీలో లాస్ట్ వీక్ వచ్చేసా. 7 days ఉన్నా కానీ నాకు నా వెయిట్ సాటిస్ఫాక్షన్ లేదు. ఇది నా లాస్ట్ వీక్. ఇంకా జస్ట్ 75th రోజు వెయిట్ చెక్ చేసుకుంటా. ఈరోజు చెక్ చేసుకున్నా అండ్ ఐఎమ్ సేమ్ యాజ్ దట్ 89 point ఎంతో ఉన్నా. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ లైక్ ఆల్వేస్. ఏమో ఈ 5 daysలో ఏం చేసినా ఇట్ వుడ్ బి ఎ రష్ థింగ్. సో ఐ విల్ జస్ట్ మెయింటైన్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ విల్ కంటిన్యూ ఇట్, ఏం రష్ చేయకుండా. ఈ జర్నీలో నాకు నేను చాలా పాజిటివ్ అయ్యా, చాలా నేర్చుకున్నా. కానీ మన బాడీ ప్రోగ్రెషన్ గురించి అయితే లైట్ తీసుకోలేం కదా. ఐ చెక్డ్ హౌ ఐ షేప్డ్ మై బాడీ ఈ జర్నీలో. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్. నేను నా జర్నీ స్టార్ట్ చేసే ముందు ఇన్ బాడీలో మెజర్మెంట్ చెక్ చేసుకున్నా. అండ్ నౌ ఆల్సో ఐ డిడ్ దట్. లెట్ మీ టెల్ యూ ద నెంబర్స్ నౌ. నేను more than 10 kgs ఆఫ్ వెయిట్ లూస్ అయ్యా. అండ్ దానికన్నా ఇంపార్టెంట్ 11 kgs ఆఫ్ బాడీ ఫ్యాట్ లూస్ అయ్యా. ఈ ప్రాసెస్ లో ఐ స్టిల్ మేనేజ్ టు గెయిన్ సమ్ మజిల్. ఈ జర్నీలో మై బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ వెంట్ ఫ్రమ్ 30% to 21%. మై BMI ఆల్సో గాట్ ఎ లాట్ బెటర్. అండ్ మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది నా వేస్ట్ ఇంకా హిప్ రేషియోలో. లెట్స్ టాక్ అబౌట్ ఇట్ మోర్ ఇన్ మై ఇంచ్ లాస్. ఈ 75 days లో మై బాడీ కంప్లీట్లీ రీషేప్డ్. ఐ లాస్ట్ 4 inches ఫ్రమ్ మై వేస్ట్, 2 inches ఫ్రమ్ మై చెస్ట్ అండ్ 2.5 ఫ్రమ్ థైస్. నా నెక్ ఇంకా షోల్డర్స్ గాట్ బెటర్, కానీ మై బైసెప్స్ స్టేడ్ ద సేమ్. మీనింగ్ ఐ లాస్ట్ ఫ్యాట్ బట్ కెట్ మై మజిల్. ఈ నెంబర్స్ ఓన్లీ నా వెయిట్ లాస్ ని చూపించవు,
they also show discipline and consistency day after day. Finally, my journey has come to an end and I'm happy about something. ఇది నా లాస్ట్ డే ఆఫ్ 75 హార్డ్ అండ్ వెయిట్ చెక్ చేసుకున్నా ఇప్పుడే. ఐఎమ్ సో సాటిస్ఫైడ్. 87.1 ఉన్నా. దిస్ ఇస్ మై బెస్ట్ వెయిట్ అండ్ ద పర్ఫెక్ట్ వెయిట్ నాకు. ఐఎమ్ సో హ్యాపీ. ఐ జస్ట్ వాంట్ టు ఫినిష్ ద డే ప్రాపర్ నైట్ వరకు ప్రాపర్ వర్కౌట్ అయ్యి అండ్ ఐఎమ్ గోనా సెలబ్రేట్ టుడే. ఐ సెలబ్రేట్ ఇట్ అండ్ ఐఎమ్ ఆల్సో గోనా సెలబ్రేట్ మై 1000 ఫాలోవర్స్ ఈరోజు ఇన్స్టాగ్రామ్లో. అండ్ దిస్ సెలబ్రేషన్ ఐ నాట్ కీప్ ఫర్ లాంగ్. ఐ స్టార్ట్ ఏదైనా సంథింగ్ న్యూ బికాస్ ఐ హ్యావ్ టు ఇంక్రీజ్ మై ఫిట్నెస్ లెవెల్స్. ఇంకా దేర్ ఈస్ మోర్ గోల్స్ టు రీచ్. ఓ 1 వీక్ గ్యాప్ ఇచ్చి ఐ అగైన్ కమ్ బ్యాక్ అండ్ కీప్ అప్డేటింగ్ యూ. ఫైనల్గా నా జర్నీ ఆఫ్ 75 హార్డ్ ఎండ్ అయిపోయింది. ఐ డోంట్ బిలీవ్ ఇట్. నేను కంప్లీట్ చేసేసాను అంటే ఎవరైనా చేస్తారు. నేనైతే నా ఫుల్ విల్ అండ్ ట్రస్ట్తో చేసా అండ్ ఐ ప్రామిస్ ఐ డిడ్ ఎవ్రీథింగ్ ద రూల్స్ మెన్షన్డ్. అవన్నీ ఫాలో అయ్యాను కాబట్టే ఐ గాట్ ద రిజల్ట్స్ వాట్ ఐ వాంటెడ్ నా వెయిట్లో, నా ప్రోగ్రెస్లో. కానీ ఈ జర్నీ థాట్ మీ దట్ దిస్ వెయిట్ లాస్ జర్నీ ఈజ్ ఎ వెరీ స్లో ప్రాసెస్. ఇఫ్ యూ గివ్ ఇట్ ఇనఫ్ టైమ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి అండ్ హియర్ ఆర్ ద రిజల్ట్స్. ఈ జర్నీ తర్వాత ఐ హ్యావ్ బికమ్ ఎ బెటర్ పర్సన్ బోత్ ఫిజికలీ అండ్ మెంటలీ. అండ్ ఈ విక్టరీని ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటా. బట్ ఐ నాట్ లెట్ ద సెలబ్రేషన్స్ గో ఫర్ లాంగ్. ఆ సెలబ్రేషన్స్ కూడా తొందరగా బ్రేక్ ఇచ్చేసి ఐ కమ్ బ్యాక్ బికాస్ ఐ హ్యావ్ మెనీ ఫిట్నెస్ గోల్స్ టు రీచ్ అండ్ ఛాలెంజెస్ టు డూ. సో మీరు డోంట్ షేర్ టు లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా మోటివేషన్, ఇంకా క్రేజీ కంటెంట్ ప్లాన్ చేస్తున్నా. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.